హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 8th క్లాస్ 23rd లెసన్ క్రీడలు, జాతీయత, వాణిజ్యం. క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టిన ఆట. బ్రిటిష్ పాలిత దేశాల్లో మాత్రమే విస్తరించింది. మొదటగా గ్రామస్తులు ఈ ఆటని ఖాళీ మైదానాల్లో ఆడేవారు. 19వ శతాబ్దం చివరి నాటికి క్రికెట్ పెద్ద మనుషుల ఆటగా ప్రసిద్ధి చెందింది. క్రికెట్ ఆవిర్భవించిన సంవత్సరం 1877. క్రికెట్ పుట్టిన సంవత్సరం. భారతీయ క్రికెట్ బొంబాయిలో పుట్టింది. ఈ ఆటని మొదట చేపట్టిన వారు తక్కువ సంఖ్యలో ఉన్న పార్షీలు. ఫుట్బాల్, హాకీ ఇంగ్లాండ్కి చెందిన ఆటలు. ఇవి ప్రపంచమంతా ఆదరణ పొందాయి. ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ఇది భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్. పార్షీలు 1848లో బొంబాయిలో ఓరియంటల్ క్రికెట్ క్లబ్ని స్థాపించారు. టాటాలు, వాడియాలు పార్షీ వ్యాపారస్తులు పార్షీ క్రికెట్ క్లబ్బులకు నిధులు సమకూర్చారు. బాంబే జింఖానా తెల్ల జాతి వారికి మాత్రమే పరిమితమైంది. పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవడంలో పార్షీ క్రికెటర్లతో తెల్ల జాతి వారు గొడవ పడ్డారు. పార్షీ జింఖానా పార్షీలు క్రికెట్ ఆడడానికి ఏర్పాటు చేసుకున్నారు. 1889 క్రికెట్లో బాంబే జింఖానాని ఒక పార్షీ బృందం ఓడించిన సంవత్సరం. హిందూ జింఖానా, ముస్లిం జింఖానా. 1890 నాటికి వీటి ఏర్పాటు కోసం హిందూ, ముస్లింలు నిధుల సమీకరణలో మునిగిపోయారు. మొదటి శ్రేణి క్రికెట్ పోటీలు. జింఖానాల క్రికెట్ చరిత్ర కారణంగా మొదటి శ్రేణి క్రికెట్ పోటీలు మత, జాతి ఆధారంగా ఉండేవి. వలస పాలనలో క్రికెట్ బృందాలు మతాల వారీగా ఉండేవి. పంచముఖ పోటీ క్రికెట్ పోటీలో 5 బృందాలు ఉండేవి. వీటినే పంచముఖ పోటీ అనేవారు. యూరోపియన్లు, పార్షీలు, హిందువులు, ముస్లింలు, ఇతరులు. వీరు పంచముఖ పోటీ అంటే ఈ 5 బృందాలు. 1932లో భారతదేశం టెస్ట్ క్రికెట్ ఆడే దేశం అయింది. 1970 అంతర్జాతీయ క్రికెట్ నుండి సౌత్ ఆఫ్రికాని బహిష్కరించిన సంవత్సరం ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి. 1970ల దశకంలో క్రికెట్ మార్పులకి గురైంది. 1971లో మెల్బోర్న్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య మొదటి వన్డే ఇంటర్నేషనల్ పోటీ జరిగింది. 1975లో మొదటి ప్రపంచ కప్ పోటీని విజయవంతంగా నిర్వహించారు. 1977 టెస్ట్ మ్యాచ్లు మొదలై 100 సంవత్సరాలు పూర్తయింది. క్రికెట్ పూర్తిగా మార్పులకు గురైంది. ఈ మార్పులకు కారణం కెర్రీ ప్యాకర్ ఆస్ట్రేలియా టెలివిజన్ సామ్రాట్. క్రికెట్ బోర్డుల ఇష్టానికి వ్యతిరేకంగా 51 మంది ప్రపంచ ప్రముఖ క్రికెట్ ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జాతీయ క్రికెట్ బోర్డుల ఇష్టానికి వ్యతిరేకంగా. వరల్డ్ సిరీస్ క్రికెట్ ఈ పేరుతో 2 సంవత్సరాల పాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించినది కెర్రీ ప్యాకర్. ఈ పోటీలు పాకర్ సర్కస్గా పేరు పొందాయి. దక్షిణ ఆసియా క్రికెట్కు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉండడం వల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసీసీ ప్రధాన కార్యాలయం లండన్ నుండి దుబాయ్కి మారింది. పన్నులు విధించని దుబాయ్కి మారింది. బౌలింగ్లో 2 గొప్ప పరిణామాలు దూస్రా మరియు రివర్స్ స్వింగ్. వీటికి బీజం వేసినది పాకిస్తాన్. బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ 2 పద్ధతుల్ని అనుమానించాయి. దూస్రా, రివర్స్ స్వింగ్ ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. దూస్రా ఫింగర్ స్పిన్కి చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో దూస్రా ప్రయోగం విజయవంతమైంది. రివర్స్ స్వింగ్ నిర్మలమైన ఆకాశం క్రింద వికెట్టు పడని దుమ్ము పరిస్థితుల్లో బంతిని కదిలించడానికి రివర్స్ స్వింగ్ ఉపయోగపడింది. 1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్దే పైచేయి ఉండేది. మహీంద్రా కళాశాలలో సంప్రదాయ ఆటలపై ఉపన్యాసం ఇచ్చినది గాంధీ. 1915 ఏప్రిల్ 17 వ్యవసాయ పనుల్లోనూ ఆటలు ఉన్నాయి అని తెలుపుతూ గాంధీ లాజారస్కి లేఖ రాశారు. ఆరోగ్యకరమైన శరీరాలు ఫుట్బాల్ మైదానంలో తయారు కావని తెలియజేశాడు. 1927 నవంబర్ 24 సంప్రదాయ క్రీడల పునరుద్ధరణ పైన గాంధీ మహీంద్రా కళాశాలలో ఉపన్యాసం ఇచ్చాడు. శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరం అని గాంధీ నమ్మాడు. జిహెచ్ విహారీ ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు. 19 సంవత్సరాల్లోపు ప్రపంచ కప్ గెలుచుకున్న భారత బృందంలో సభ్యుడు. ప్రపంచ కప్ తుది పోరులో జిహెచ్ విహారీ బృందం
ఆస్ట్రేలియాని ఓడించింది. భారత్ ప్రపంచ కప్ని గెలుచుకున్న సంవత్సరాలు 1983 మరియు 2011. ఒకప్పుడు ఇంగ్లండ్లోని గ్రామస్తులు ఖాళీ మైదానాల్లో క్రికెట్ ఆడేవారు. క్రికెట్ చాలా ప్రజాదరణని పొందింది. కానీ హాకీ, ఫుట్బాల్ వంటి ఇతర ఆటలకు, కబడ్డీ, ఖోఖో వంటి సంప్రదాయ ఆటలకు ప్రజల మద్దతు, ప్రోత్సాహం కరువయ్యాయి. క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది. ఇది 19వ శతాబ్దం చివరి నాటికి పెద్ద మనుషులు అంటే బాగా భూమి ఉన్న సంపన్న పురుషుల ఆటగా మారింది. బ్రిటిష్ వాళ్ళు ముఖ్యమైనవిగా భావించే న్యాయమైన ఆట, క్రమశిక్షణ, పెద్ద మనిషి తరహా వంటి వాటికి ఈ ఆట ప్రత్యేకంగా నిలుస్తుందని భావించేవారు. శారీరక శిక్షణ ద్వారా బాలులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా దీన్ని పాఠశాలలో ప్రవేశపెట్టారు. మగపిల్లలకు ఉద్దేశించిన ఆటల్ని ఆడపిల్లల్ని ఆడనిచ్చేవారు కాదు. ఇంగ్లాండ్కి చెందిన ఫుట్బాల్, హాకీ వంటి జట్టు ఆటలు ప్రపంచమంతా ఆదరణ పొందాయి. కానీ క్రికెట్ మాత్రం బ్రిటిష్ పాలిత దేశాల్లో మాత్రమే విస్తరించింది. తమ వలస పాలిత ప్రాంతాల్లో శ్వేతజాతి పాలకులు జనాదరణ గల ఆటగా దీన్ని మలిచారు. ఉదాహరణ వలస ప్రాంతాలకు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ మరియు కెన్యా. భారతదేశంలో మాదిరి వలస పాలకుల అలవాట్లను అనుకరించిన స్థానిక సంపన్న వర్గాల పట్ల ఈ ఆట ఆదరణ పొందింది. భారతదేశంలో క్రికెట్ భారతదేశ తొలి రోజుల్లో బృందాలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడలేదు. 1932 దాకా టెస్ట్ మ్యాచ్ల్లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. భారతీయ క్రికెట్ బొంబాయిలో పుట్టింది. ఈ ఆటను మొదట చేపట్టిన వారు తక్కువ సంఖ్యలో ఉన్న పార్సీలు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిష్ వారితో పార్సీ సమాజానికి దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. మొదట పాశ్చాత్యీకరణ చెందింది పార్సీలే. భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ని పార్సీలు 1848లో బొంబాయిలో స్థాపించారు. దీని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్సీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్సీ క్రికెట్ క్లబ్లకు నిధులు సమకూర్చారు. వాటికి ప్రయోజకులుగా ఉన్నారు. అయితే భారతదేశంలోని శ్వేత జాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్సీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. తెల్లజాతి వారికే పరిమితమైన బాంబే జింకానాలో పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవడంలో పార్సీ క్రికెటర్లతో తెల్లజాతి వారు గొడవ పడ్డారు. వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని పార్సీలకు నిర్ధారణ అయింది. పార్సీలు క్రికెట్ ఆడడానికి తమ సొంత జింకానాను ఏర్పాటు చేసుకున్నారు. పార్సీలకు జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింకానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్ ఆటగాళ్లకు విజయం లభించింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డ 4 సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్లో బాంబే జింకానాని ఒక పార్సీ బృందం ఓడించింది. పార్సీ జింకానా ఏర్పాటు కావడంతో భారతదేశంలో మత ఆధారంగా జింకానాలు ఏర్పడడానికి బాట వేసింది. 1890 నాటికి హిందూ జింకానా, ముస్లిం జింకానాల ఏర్పాటు కోసం హిందూ, ముస్లింలు నిధుల సమీకరణలో తలమునకలయ్యారు. ఈ జింకానాల క్రికెట్ చరిత్ర కారణంగా మొదటి శ్రేణి క్రికెట్ పోటీలు మత, జాతి ఆధారంగా ఉండేవి. వలస పాలనలో క్రికెట్ బృందాలు మతాల వారీగా ఉండేవి. ఈ పోటీలో 5 బృందాలు ఉండడం వల్ల దీన్ని పంచముఖ పోటీ అనేవారు. ఆ 5 బృందాలు యూరోపియన్లు, పార్సీలు, హిందువులు, ముస్లింలు మరియు ఇతరులు. 1930ల చివర 1940ల ఆరంభం నాటికి ఈ పంచముఖ పోటీలను జాతి, మత పునాదులను పాత్రికేయులు, క్రికెట్ ఆటగాళ్లు, రాజకీయ నాయకులు విమర్శించసాగారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి 15 సంవత్సరాల ముందే అంటే 1932లో భారతదేశం టెస్ట్ క్రికెట్ ఆడే దేశం అయింది. క్రికెట్ పుట్టిన 1877 నాటి నుండి అది స్వతంత్ర దేశాల మధ్య పోటీగా కాకుండా బ్రిటిష్ సామ్రాజ్య వివిధ ప్రాంతాల మధ్య పోటీగా ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. క్రికెట్ ఆడడం వలస పాలకులతో సమానులుగా భావించి వాళ్ళని సవాల్ చేయడంగా భావించేవారు. క్రికెట్లో మార్పులు 1970ల దశకంలో క్రికెట్ మార్పులకు గురైంది. అంతర్జాతీయ క్రికెట్ నుండి దక్షిణాఫ్రికాని 1970లో బహిష్కరించారు. 1971లో మెల్బోర్న్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ పోటీ జరిగింది. 5 రోజులకు కాకుండా ఒక రోజుకు కుదించిన ఆట ఎంతో జనాదరణ పొందడంతో 1975లో మొదటి ప్రపంచ కప్ పోటీని విజయవంతంగా నిర్వహించారు. 1977లో టెస్ట్ మ్యాచ్లు మొదలై 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితుల్లో ఈ ఆట పూర్తిగా మార్పుకి లోనైంది. ఈ మార్పులకు కారణం
కెర్రీ ప్యాకర్. ఇతడు ఆస్ట్రేలియా టెలివిజన్ సామ్రాట్. క్రికెట్ని టెలివిజన్లో ప్రసారం చేయడం ద్వారా డబ్బు సంపాదించగలిగే అవకాశాన్ని చూసి జాతీయ క్రికెట్ బోర్డుల ఇష్టానికి వ్యతిరేకంగా 51 మంది ప్రపంచ ప్రముఖ క్రికెట్ ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 2 ఏళ్ల పాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించాడు. పాకర్ సర్కస్గా పేర్కొనబడ్డ ఈ పోటీలు 2 సంవత్సరాల్లో మూతబడ్డప్పటికీ టెలివిజన్ ప్రేక్షకులకు ఈ ఆటను ఆకర్షణీయంగా చేయడానికి మార్పులు చేయడం ద్వారా ఆట స్వభావాన్ని మార్చేసింది. రంగురంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీపకాంతుల్లో క్రికెట్ వంటివి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. క్రికెట్ను సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్మడం ద్వారా క్రికెట్ బోర్డులు విపరీతంగా డబ్బు సంపాదించాయి. క్రికెట్ అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయడానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్ ఆటగాళ్లు హీరోలైపోయారు. క్రికెట్ బోర్డు వీళ్లకు చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనడం ద్వారా క్రికెట్ ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటని మార్చేశాయి. గ్రామాల్లో సైతం ప్రచారం చేయడం ద్వారా క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉపగ్రహ టెలివిజన్ సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల క్రికెట్కి అంతర్జాతీయ మార్కెట్ ఏర్పడింది. వాణిజ్యం, ప్రసార సాధనాలు. నేటి క్రికెట్ ఆడే దేశాల్లో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నారు. క్రికెట్కు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉండడం వల్ల దీని కేంద్రం దక్షిణాసియాకి మారింది. ఐసీసీ ప్రపంచ కార్యాలయం లండన్ నుండి పన్నులు విధించని దుబాయ్కి మారింది. క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్ దేశాల నుండి వచ్చాయి. బౌలింగ్లో 2 గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది. 1 దూస్రా, 2 రివర్స్ స్వింగ్. ఈ 2 నైపుణ్యాలు ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి. ఫింగర్ స్పిన్కి చర్మగీతం పాడుతున్న పరిస్థితుల్లో దూస్రా ముందుకొచ్చింది. నిర్మల ఆకాశం కింద వికెట్టు పడని దుమ్ము పరిస్థితుల్లో బంతిని కదిలించడానికి రివర్స్ స్వింగ్ వచ్చింది. మొదట్లో ఈ 2 పద్ధతుల్ని బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానించాయి. క్రికెట్ నియమాల్ని అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిష్, ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్ నియమాల్ని రూపొందించడం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇవి మారాయి. 150 సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్ ఆటగాళ్లైన పార్షీలు ఆడడానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడాల్సి వచ్చింది. ఈనాడు ప్రపంచ మార్కెట్ ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు. అత్యధిక ప్రజాదరణ కూడా వీరికి ఉంది. ప్రపంచమంతా వీరికి వేదికగా మారింది. సరదా కోసం ఆడే పెద్ద మనుషుల స్థానాన్ని వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. ప్రజాదరణలో టెస్ట్ మ్యాచ్ల స్థానాన్ని ఒకరోజు మ్యాచ్లు మరియు 2020లో ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయ మార్పులు వచ్చాయి. ఇతర ఆటలు వాటి స్థాయి. భారతదేశంలో జనాదరణ పొందిన మరొక ఆట హాకీ. వలస పాలనలో ఉన్నప్పుడే భారత బృందం ఎన్నో పోటీల్లో గెలిచింది. 1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్దే పైచేయి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆట పరిస్థితి దిగజారుతోంది. క్రికెట్ మాదిరి హాకీ వంటి ఆటలకు ప్రసార సాధనాల నుండి, వ్యాపార రంగాల నుండి అంత మద్దతు హాకీకి లభించడం లేదు. కబడ్డీ. భారతదేశంలో ప్రజాదరణ పొందిన మరొక సంప్రదాయ ఆట కబడ్డీ. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆడటం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో మన దేశం విజేతగా నిలుస్తోంది. ఇతర ఆటలు విలువిద్య, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, చదరంగం, టెన్నిస్ వంటి ఆటల్లో భారతీయ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పలు పతకాలు సాధించారు. అయితే అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ వంటి అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఆటల్లో మనం పెద్దగా విజయాలు సాధించలేకపోతున్నాం. క్రీడలు మానసిక వికాసంతో పాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాశక్తిని, అభిరుచిని గుర్తించి ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వం వ్యవస్థాపరంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా శాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి క్రీడా మండలుల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది.
క్రీడా శాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతో పాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోచ్లను ఏర్పాటు చేశారు. క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతో పాటు అంతర్జాతీయ అవగాహనకు, సాంస్కృతిక వికాసానికి తోడ్పడుతూ విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని క్రీడలు పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ వలస పాలకుల క్రీడలు. శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని నమ్మినది మహాత్మా గాంధీ. క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిష్ వాళ్ళ ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సంప్రదాయ ఆటల్ని కనుమరుగు చేస్తున్నాయని గాంధీ తరచూ విమర్శించేవాడు. చేనులో పనిచేయడం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యా ప్రయోజనం చాలా తక్కువ. మహాత్మా గాంధీ సంకలిత రచనలు. గాంధీ మహీంద్రా కళాశాలలో ఇచ్చిన ఉపన్యాసం. మీ బాలురకు ఎలాంటి ఆటలు లేవంటే నాకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతోంది. జాతీయ క్రీడలు, సంప్రదాయ ఆటల్ని పునరుద్ధరించడంలో మీ సంస్థ ముందుండాలి. మన దేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలున్నాయి. ఇవి ఆసక్తికరము, ఉత్సాహభరితంగా ఉండడమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ అని ఉపన్యాసం ఇచ్చాడు గాంధీ మహీంద్రా కళాశాలలో. లాజారస్కి లేఖ 1915 ఏప్రిల్ 17. మహాత్మా గాంధీ సంకలిత రచనలు. ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకు తగినట్టుగా ఉండి ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది. నా దృష్టిలో ఇలాంటి శరీరాలు ఫుట్బాల్ మైదానంలో తయారు కావు. అవి మొక్కజొన్న పంట పొలాల్లో తయారవుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్బాల్, క్రికెట్ పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు. శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండే మానవాళిలోని అధిక శాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు అని మహాత్మా గాంధీ లాజారస్కి లేఖ రాశాడు. జీహెచ్ విహారీ 19 సంవత్సరాల్లోపు ప్రపంచ కప్కి భారతీయ క్రికెట్ బృందంలో సభ్యుడు. ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు. ప్రపంచ కప్ తుదిపోరులో జీహెచ్ విహారీ బృందం ఆస్ట్రేలియాని ఓడించింది. ఇతర అంశాలు. 1983, 2011లో భారతదేశం ప్రపంచ కప్ గెలుచుకుంది. కబడ్డీ, ఖోఖో, చదరంగం వంటి ఆటలకు ప్రాముఖ్యత లభించడం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.